అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. లోక కళ్యాణార్థం శ్రీ సర్వ సౌభాగ్యదేవి త్రయాగీత జ్ఞానయజ్ఞము 1917వ కార్యక్రమము శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నది. శాంతి భారతి పురస్కార గ్రహీత దేవి ఉపాసకులైన శ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారిచే జరుగుతున్నది. లోపల యజ్ఞ క్రతువులు జరుగుతున్నాయంట, మరి చూసొద్దామా? పొందడానికి ప్రణవ పతాక ఆవిష్కరణ గావిస్తున్నాము. మరి అందరూ అక్కడ స్వతంత్ర భారత్కి జయ అన్నాము, ఇక్కడ ఓంకారం చెప్పాలి. ఓంకార బిందు సంయుక్త నిత్యం ధ్యాయం యోగిన కాబట్టి అందరం కూడా ఓంకారం చెప్తామండి. అందరూ చెప్పండి. శివ ఎక్కడున్నారా శివ? చెవు ఓంకారమే, నోరు ఓంకారమే, పెరుగుడు ఓంకారం, అన్ని ఓంకారమే. కాబట్టి ఓంకారాన్ని పలికితే సర్వదేవతలను కూడా పలికినట్టే. ఓంకారం సంయుక్తం నిత్యం రోజు ఎల్లప్పుడూ ధ్యాయంతి యోగిన, ఎప్పుడు స్మరణ చేసే వాళ్లకు కామదం బీజం ఉంటుంది. కాబట్టి ఓం ఇచ్చే అక్షరం బ్రహ్మ. కాబట్టి అలాంటి ప్రణవ పథకాన్ని పెట్టుకోండి, ఏం కాదు, భయపడితే ఎట్లా అమ్మ. మీరు పెట్టుకోండి. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ
साधिके शरण्ये त्र्यंबकी देवी नारायणी नमोस्तुते नमस्ते शारदे देवी सरस्वती मतिप्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा भव सरस्वती माता की माता की माता की भगवान की కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా. మనం భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే మనందరం సుఖ సంతోషాలతో ఉండాలంటే యజ్ఞం త్యాగం ఇవన్నీ కూడా మనకు పురాతనం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయాలు. అందులో ఇక్కడ మన శ్రీనివాస గారి ఆధ్వర్యంలో లక్ష్మీ కన్వెన్షన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషం అని చెప్పి గతంలో కూడా ఎన్నోసార్లు రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నాం. భగవంతుడు మనందరికీ కూడా మంచి జరిగే విధంగా ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవుకుంటున్నాను. నమస్కారం. భారతదేశము సర్వతో అభివృద్ధి పొందాలి, అందులో తెలంగాణ రాష్ట్రం సర్వత అభివృద్ధి పొందాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తాను. ఇప్పుడు ఎంపీ గారికి శేషవస్త్రం సన్మానం కాదండి, దయచేసి ఎవరు కూడా సన్మానం అనుకోవద్దు. శేషవస్త్రం అన్న ఇటు చూడండి. అయిందా? ఓకే సరే. అఖండ దీపారాధన శ్రీ దీపం సాధ్యత సంయుక్తం వందనా యోగమయ గృహాణ మంగళ దీపం సహోదరుడు ఆర్ఎస్ బ్రదర్స్ అధినేత మరి సహృదయ దాత కూడా అలాంటి మేము వెళ్ళగానే వెనకాల ఆలోచన లేకుండా నా వంతు సహకారాన్ని అందిస్తానటువంటి శ్రీకారం తీర్ణ నారాయణ గారు ధర్మపత్ని సువర్ణమ్మ గారు వారి శుభహస్తాల చేత ఈ కార్యక్రమం దిగ్విజయంగా కావాలని, మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇంతే కాదు ఇంకా ఎంత అవసరమైన నేను సహాయ సహకారాలు అందిస్తానని ముందుకొచ్చినటువంటి మరి ఆలగొండ గుప్తా గారు దీపం వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారని చీకటి పోవడానికి. అదేవిధంగా ఇక్కడ దీపాన్ని నిర్వహిస్తున్నామంటే ఈ దైవ కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలనేటువంటి భావన చేత దీపాలు జరుగుతుంది. దీపరాజాయ నమః. ఇదం పృథివీ తత్వాత్మనే గంధం పరిగ యాః ఫలినేర్యాః ఫలాః పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసోదాస్తానో ముచ్చన్వహసః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ సదవకాశాన్ని 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో 7వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాము. 7వ అధ్యాయము విజ్ఞాన యోగం. ఈ విజ్ఞాన యోగంలో
మరి సహోదరుడైనటువంటి దాతలు శ్రీ సూర్యశక్తి సింహయ్య గుప్తా గారు, వారి ధర్మపత్ని బాలమణమ్మ గారు, మరి కొంతమంది పెద్దలకు కోరికలు ఉంటాయి కానీ పిల్లలు నెరవేర్చడం కష్టం. అలాంటి సహృదయంతో మేము ముందుండి అన్ని కార్యక్రమాలు చేస్తామన్నటువంటి శ్రీ సూర్యశక్తి శ్రీనివాస్ గుప్తా గారు, వారి ధర్మపత్ని సంచారణి గారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఎంతో దిగ్విజయం చేయాలనేటువంటి తపనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా జూలు శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. ఏమయ్యా అంటే వారు అన్నారు, మా బావగారి దగ్గరికి వెళ్ళి మీరు ఇంత చిన్న కోరిక కొడతారా, 1000 హోమకుండాలైనా పెట్టి 1000 హోమకుండాలైనా చేసేటట్టు, కానీ దైవానుగ్రహం ఉంటేనే అన్ని జరుగుతాయండి. దైవానుగ్రహం ఎప్పుడు ఏమీ లేదు. కాబట్టి జూలు శ్రీనివాస్ గారు, మన ధర్మమ్మ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి శుభ ఆశీస్సులు తెలియజేస్తూ శివ కుమారుడు అరవింద్ శర్మన్న మన బీఆర్ఎస్ లీడర్, అందులో మన అది మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి, అందులో మేడం గారి రైట్ హ్యాండ్, మన ఆర్కేపురం కార్పొరేటర్ కూడా చేసి ఉండే. ఇప్పుడు అతనితో మన జ్యోతి వెలిగించారు. మిత్రం దేవం మిత్రయేన్నాస్తు అమోరాధాకమిషావర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. వనమాలే గదేశాంగి శక్తే చక్రే నందనే వాసుదేవో రక్షతు దీపరాజాయ నమః. బావ ఇక్కడ చూడు, ఉత్తర దీపం సెటు నువ్వు జైన్ కండి మీరు సెటు సమస్త సన్మంగళాని సిద్ధ్యర్థం పూజితై సురాసురై. అందరూ కూడా అక్షతలు వేస్తుండండి ఒక 7 సార్లు. లక్ష్మీనారాయణాభ్యా నమః, మహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, పురందరాభ్యా నమః, అరుంధదేవశిష్టాభ్యా నమః, సీతారామాభ్యా నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, రామదేవతాభ్యో నమః, దేవతాభ్యో నమః, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, దేవో భవ, బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. అయ్యా అందరూ కూడా జన్మొచ్చిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు నమస్కారం చేసుకోండి. సంస్కారం నేర్పిన గురువు గారిని నేర్పేసుకోండి. యజ్ఞ బ్రహ్మను పెద్దయ్య గారి మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఎవరన్నా ఒకరు. అయ్యా శ్రీనివాస్ గారు పెద్దయ్య గారి మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. గురునాం అక్షరం శ్రేష్టం గురుపాద స్మరం భవేద్. గురునాం అర్థయే నిత్యం తస్మై శ్రీ గురవే. అందరూ చెప్పండి. ఆచార్య దేవో భవ. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆచమ్య ప్రాణాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, రామాయ నమః, శ్రీధరాయ నమః, శేషాయ నమః, పద్మనాభాయ నమః, రవీంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తిష్టంతో యజమాని అక్షతలు తీసుకోండి. యజమాని ఒకరు అక్షతలు తీసుకోండి. యజమాని అంటే మీరు శ్రీనివాస్ గారు. అయ్యా మీ దాంట్లో మీరు అరవింద్ అనుభవం అల్లుడా. అక్షతలు తీసుకొని వాసన చూసి మీ ఆవిడ సత్యం యోదే వస్తవిద ఆస్మా గంధయో ధర్మ
పౌష్యమాసే కృష్ణపక్షే ప్రతిపద్యాం వాసరస్థం శుభవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేన విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య పేరు కుటుంబ సభ్యుల పేర్లు మననం చేసుకోండి, రిపీట్ చేసుకోండి. నానాగోత్రః నానానామభ్యః సర్వేషాం భక్తజనానాం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం జన్మనక్షత్ర వశాత్తు జన్మరాశి వశాత్తు నామనక్షత్ర వశాత్తు నామరాశి వశాత్తు నవాంశ వశాత్తు దశాంశ వశాత్తు ద్వాదశ అంశ వశాత్తు భావాంశ వశాత్తు ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు శుభ ఏకాదశ స్థాన సఫల అవ్యాప్తి ద్వారా మమ మనోసంకల్పిత సిద్ధ్యర్థం బ్రహ్మశ్రీ శ్రీ సరస్వతి అన్నారు సిద్ధి ద్వారా మమ గృహేషు వ్యవహారేషు వ్యాపారేషు వ్యవసాయ కుర్చీదే ఒక విద్య ఉద్యోగమూలేన అయ్యా ఇక్కడ మండపం కూర్చున్న వాళ్ళని కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ స్థానంలో కూర్చున్నా కూడా ఓం 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 అన్నప్పుడు మీరు ఆపండి. ఓం అన్నప్పుడు ఏదో విశేషం ఇక్కడే బ్రహ్మశ్రీ సరస్వతి ఉపాసకులు జ్ఞానవిహీన పశుభి సమాన అంటే జ్ఞానాన్ని సముపార్జించి తెలంగాణ రాష్ట్రంలోనే సరస్వతి ఉపాసకులుగా పేరు ఉంది. అదేవిధంగా ఎంతోమందికి సరస్వతి కటాక్షాన్ని అందజేస్తున్నటువంటి మహనీయమూర్తులు బ్రహ్మశ్రీ దైవకృష్ణ గారు ఎప్పుడు పిలిచినా ఏ క్షణాన పిలిచినా దేవిత్రయం వంటి వారికి చాలా సంతోషము. గతంలో కూడా నాంపల్లిలో కానివ్వండి ఇతర కార్యక్రమాలలో ఎన్నో కార్యక్రమాలకు వారు విచ్చేసినారు. వారికి శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతా జ్ఞానయజ్ఞ భక్తులందరి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు. వారు కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినారు. వారి ప్రవచనం తర్వాత ఉంటుంది. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వ్యవసాయ విద్యా ఉద్యోగ మూలేన సమస్త కార్య నిర్విఘ్నత దిగ్విజయత ఫలసిద్ధి అర్థం మమ సమస్త శత్రుపీడ పరిహార అర్థం దృష్టిదోష పీడ పరిహార అర్థం దేశేషు సర్వ సౌభాగ్య పరిపూర్ణత సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన ఆభరణాది భాండారాధి అభివృద్ధి అర్థం ఇష్టదేవత కులదేవత అనుగ్రహ శుభకటాక్ష వీక్షణ ఫలసిద్ధి అర్థం శ్రీ సర్వసౌభాగ్య దేవీత్రయ గీతాజ్ఞాన మహాయజ్ఞ పరిపూర్ణత సిద్ధ్యర్థం నిర్విఘ్నత ఫలసిద్ధ్యర్థం ప్రథమే ప్రమథ గణ అధిపతి దేవతా పూజాం అహం
సర్వే సప్తదేవా వసుంధరః గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. ఉంగరం వేలుతోటి ఓంకారం రాయండి. ఓం 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 దభిమంత్రస్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతో స్మరేత్ పుండరీకాక్షం భవావ్యాప్య శ్రీవరదమూర్తయే నమో నమః. పుష్పం వేయండి. ధ్యాయామి ఆవాహనం సమర్పయామి పాదయో సమర్పయామి. 3 చుక్కల నీళ్లు ప్రోక్షణ చేయండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి రాజమనీయం సమర్పయామి యా ఫలినేర్యా ఫలాపోష్ఠం ఆపోష్ఠామయో భవః తానవోర్ధే దదాతనా. అక్షతలు పట్టు. యోవశివదమోరసః ఉషతేర్వ మాతరః యస్యక్షయా యదన్వథా భోజన ఓంతాదే సవనేశ ప్రభాత్యాయ పారావతం. హృదయానికే కట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కట్టేది 3 రోజులే తీసేస్తాం. మళ్ళీ ఎప్పుడు యజ్ఞము ఎప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలని సింహయ్య గుప్తా గారు, బాలమణిమ్మ గారు, శ్రీనివాస్ గుప్తా గారు, వారి ధర్మపత్ని అదే సురేష్, అందరికంటే ఇక్కడ చూస్తున్నది ఒక ఆమె. ఈ కార్యక్రమాన్ని సంధ్య చూస్తుంది. కాబట్టి సంధ్య, శశిధర్, సాత్వి, స్వాతి తదితరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా కంకణ ధారణ జరుగుతుంది. అయ్యా శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు కదా, 3-4 ఉన్నారు కదా నాన్న. చరణ్ కొబ్బరికాయ ఇచ్చి కట్టి తొందరగా కట్టు. ఓం వనమాలే గదేశాంగే శంగే చక్రే జనందగే శ్రీమాన్నారాయణో దేవో వాసుదేవో. ఇంద్రో మహాబల రక్షాబంధనమాచరేత్ రక్షాం ధారయిత్వా రక్షాం ధారయామి. రైట్ ఎవరు స్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళ పూషా విశ్వవేదాః స్వస్తి నష్టార్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాం దిశాం ఓం నమస్తే గణపతయం పురుషం మహాంతం సమేవం విద్వానమృతయవమతి ఉషదేవ మాతరః యస్య క్షయాజన్మనవాన్ భవతి. అయ్యా అందరూ కూడా ఒక 50 దినుసులు అక్షతలు వచ్చే విధంగా ఎడమ చేతులు వేసుకోండి, లెఫ్ట్ హ్యాండ్లో వేసుకోండి. ఒక 50 దినుసులు వచ్చే విధంగా వేసుకొని ఓం అనేసి ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఓం అంటే అకార ఉకార మిళితంలో నుంచే అన్ని మంత్రాలు వచ్చాయి. ఓం హాలచంద్రాయ నమః, గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వదాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. అధిపతయే నమః. దూతమాగ్రాపయామి. దశాంగం గుగ్గుళోపేసం సుగంధం చ సుమనోహర శ్రేష్టం రేత్యర్థం ధూపాయం దదగృహ్యతా. దీపం దర్శయామి నైవేద్యం శుద్ధాచమనీయం సమర్పయామి. అమృత కదలీ ఫలాన్ సహిత అమృత గుడాన్ సహిత నారికేల మధులోపహారాన్. ఓం స్వాహా ఓం సమానాయ స్వాహా.
సర్వం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. గుడాన్ నార్గులుపః నైవేద్యాన్ సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరేర్నాగ ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాసనో గృహే రాజ్యస్యాముఖేతయామాశగుం సుయామసి మానోహిగం సేర్జాతవేదో కామశ్వం బృహం జగతో ప్రయత్న ఆగహి శ్రియామా పరిపాదయా మహాగణాధిపతయే నమః. ఓం ఆనంద కర్పూర బాధ ఆపేయండి. ఓం గణేభ్యో గణపతి ఆనంద కర్పూర మంగళ నీరాజన దీపం దర్శయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కళ్యాణాత్మక గాత్రాయ కామిదాద ప్రదాయినే శ్రీమాధు వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళో ఆవాయుదాభ్యోనమ కర్పూర శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఇటువంటి కార్యక్రమము నిర్విఘ్నంగా దిగ్విజయంగా అత్యద్భుతంగా కావాలి అని చెప్పి మనము ఒకరముంటే సరిపోదు, మనతో పాటు ఇంకో నలుగురికి రావాలి. ఈ పుణ్య ఫలితం అనేటువంటి భావనతోటి లోక కళ్యాణార్థం లోకక్షేమార్థం ఉండేటువంటి కార్యక్రమం కనుక చక్కగా నమస్కారం చేసుకోండి. ఒక 10 సెకండ్లు కళ్ళు మూసుకొని నమస్కారం చేయండి. యానిక ఓ త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యతు పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. మహాగణాధిపతైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘాయురు శతమానం భవతి శతాయు. కండలు వేయకండి. కూర్చో కూర్చో. ఒక్కరు వేస్తే చాలు. హాల్ దైవానికి ధర్మానికి దగ్గరగా ఉంటుంది. చప్పట్లు కొట్టాలి మీరు. నేను 81 నుంచి ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు దగ్గరగా చూశాను. చాలామంది పెద్దలు ఆ వేదికలో పాల్గొన్నాను. కానీ నాకెందుకో ఏనాడు ఈ నిర్మాణం చేసినో పెద్దలందరూ కూడా ఆ యంత్ర ప్రభావం వల్ల యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఒక విశేష స్థలం లక్ష్మీ కన్వెన్షన్ హాల్. ఇది మీ సంతృప్తికి అంటం లేదు, యాజమాన్యాన్ని నేను అభినందించడం లేదు. ఇవాళ ఏదైనా యజ్ఞం చేయాలంటే మొదలు గణపతి ప్రార్థన చేస్తాం. యజ్ఞం అంటే లక్ష్మీ కన్వెన్షన్ అని రాసి మొదలు పెడతాం. అది యొక్క మీ ప్రభావం. యజ్ఞాత్ కళ్యాణ హేతవ. అన్నయ్య గౌరవ పెద్దలు ఒక్క నిమిషం ఒకటి. ప్రచార మాధ్యమాలకు దూరం కాకుండా భగవంతుడిని బాగా ఆరాధించి వాడి గీతా జ్ఞాన యజ్ఞం చేయడం చాలా సంతోషంగా ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవశ్చైవ కిమ కుర్వతు సంజయ. ఒక పాశ్చాత్య మేధావి, అయ్యా నువ్వు భారతదేశానికి వస్తే ఏం చేస్తావు అంటే, నేను గంగానది స్నానం చేస్తా, కనకదుర్గ దండం పెడతా, భగవద్గీతను స్పృశిస్తా అన్నాడు. అది మన గీత, భారతదేశం యొక్క ఆస్తి. అలాంటి 1917 యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి అన్నయ్య నేతృత్వంలో చాలామంది ధార్మిక పథం వైపు నడిచిండు. ఇవాళ ఈ యజ్ఞం ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ ఒక మంచి పని చేయలేము. మన ద్రవ్యానికి సార్థకత ఉండాలంటే దానం చేయాలి. డబ్బుకు 3 లక్షణాలు: దానం, భోగో, నాశ. దానం చేస్తే ఖర్చు అవుతుంది, భోగ అనుభవిస్తే ఖర్చు అవుతుంది, లేక నాశ నాశనం అయిపోతుంది. ఎందుకంటే రేపటికి రూపం లేనిది దేహం. టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్. కరోనాలో ఎంతోమంది ఎగిరిపోయిండు బాబు, డిటెక్ట్ కాక. ఆ రకంగా ఇవాళ ఒక ఉదాత్త ఆశయంతో నాకు చాలా సంతోషం. అంటే లోక కళ్యాణార్థం అనేటువంటి మాట మాట్లాడిండ్రు. అది చాలా ఉపయుక్తకరమైనటువంటి మాట. దైవాన్ని ధర్మాన్ని యజ్ఞయాగాది క్రతువుల వల్ల సాక్షాత్కరింపజేసుకోవచ్చు. ఈ గీతా జ్ఞాన యజ్ఞం ఏదైతే అన్నయ్య నేతృత్వంలో చాలామంది పెద్దల సహకారంతో ఈ ప్రాంతంలో జరగడం సంతోషంగా భావిస్తూ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కేవలం అన్నయ్య మీద ఉండే గౌరవం, మా బంధువు కూడా పూర్వాశ్రమంలో అన్నయ్య మీద గౌరవం, మీ అందరినీ
చూసే భాగ్యం కలిగినందుకు, యజ్ఞములు కళ్యాణకారకములు, యజ్ఞ ధూమం పరివ్యాప్తమైతే దేశంలో ఉన్న అరిష్టాలన్నీ పోయే అవకాశం ఉంది. ఆ రకంగా ఈ యజ్ఞం చేసినటువంటి నిర్వాహకులకు, సహకరించినటువంటి పెద్దలందరినీ అభినందిస్తూ, అన్నయ్య రాజేష్ శర్మ గారు ఒక యజ్ఞతుల్య కార్యక్రమంలో నా భాగస్వామ్యం వహించినందుకు మరొకసారి వారికి నమస్కారం తెలియజేస్తూ, ఋత్వికులకు నమస్కారం తెలియజేస్తూ, చిరంజీవులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు. శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యాన కేళికలకంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నా గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 1974లో మొదటిసారి నేను బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి వెళ్ళా. అమ్మవారి ఆశీర్వాదంతో 3 సంవత్సరాల 11 రోజులు బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా మౌనంగా అమ్మవారి సన్నిధిలో ఉన్న. మౌనం చాలా కష్టం, అత్యంత కష్టమైంది మౌనము, ఏకాంతం. అంతకంటే పెద్ద శిక్ష లేదు. కానీ అన్ని రోజులు ఉండడానికి ఉపకరించినటువంటి పరదేవత సాక్షాత్తు భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన మూర్తి బాసర జ్ఞాన సరస్వతి. 3 సంవత్సరాల 11 రోజులు నేను నోరిప్పలేదు. దానికి మా అమ్మ నాన్న ఆశీర్వాదం, అమ్మవారి యొక్క దయ. తర్వాత ఒక వికాసం కలిగించింది అమ్మవారు. కాబట్టి ఆ సరస్వతి మాత దయతో మీ అందరికీ మంచి కళ్యాణాన్ని కోరుకుంటూ, ఈ విలక్షణ వేదికలో ఇంతమంది పెద్దల మధ్యన మాట్లాడే అవకాశం కలిగినటువంటి అన్నయ్యకు, నిర్వాహకులను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. అన్నయ్య. వారి శిష్యులైనటువంటి రాజమౌళి గుప్తా గారు మీ ఆధ్వర్యంలో 1008 హోమగుండాలతో నభూతో నభవిష్యతి అనేటువంటి యజ్ఞాన్ని నిర్వహించాలని మీరు ఆదేశించండి. మీ శిష్యుడికి మీ ఆధ్వర్యంలో జరుగుతుంది, వారిని ఒప్పించండి. రాజమౌళి గుప్తా గారా? మీరు ఆశీర్వదించండి. అదే చిరంజీవి రాజమౌళి గుప్తా, లక్ష్మీ సౌభాగ్యవతి, ఏం పేరు పెట్టారు, సువర్ణ గారి సహకారంతో మా అన్నయ్య ఎప్పుడైనా పెద్ద భారం పెట్టింది వదిలిపెట్టాడు. కొట్టాలి మా రాజేష్ శర్మ గారి. ఒక్క రూపాయితో మొదలు పెట్టాడు, దాన్ని 1000 వరకు తీసుకెళ్తాడు. మంచి లోక ప్రజ్ఞ, దైవ ప్రజ్ఞ ఉన్న వ్యక్తి మా రాజేష్ శర్మ గారు. ఒక మాట ఏంటంటే, ఆయన సంకల్పం చేస్తే పొలోమని డబ్బు వచ్చే అవకాశం ఉంది. సంకల్ప బలం అలాంటిది. నాసికలో గోదావరి కొద్దిగా ప్రారంభమై జీవనదిలాగా వ్యాపించింది. ఇవాళ గుప్తా గారు ఈ విలక్షణ వేదికలో అన్నయ్య సంకల్పాన్ని నెరవేరాలి. దాని వచ్చే సంవత్సరం బృహత్తర స్థాయిలో ఎన్ని కుండాలు ఉన్నాయి? 1100 కుండాల పేరు కూడా చెప్పాడు. 1108 కుండాల్లో ఆయన సంకల్పం చేయాలి, మనందరం పాల్గొనాలి. అప్పుడు నేను కూడా రావాలి. అదేవిధంగా దీనికి పూర్తి సారథ్యం వహించాలని నా ఆత్మీయ శిష్యులు, భక్తులు జూలూరు శ్రీనివాస్ గుప్తా గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. వారి వియంకుడు. జూలూరు మనిషి ఎంత భారో దానం కూడా అంత భారీ. మా జూలూరు వారికి చప్పట్లు కొట్టండి. నాకు చాలా ఆత్మీయులు. ఎక్కడ దైవం ఉన్నా, ఎక్కడ ధర్మం ఉన్నా, ఎక్కడ ఉపకృతి ఉన్నా, ఎక్కడ మంచి పని ఉన్నా ముందుండేటువంటి సౌజన్యమూర్తి మా జూలూరు దంపతులు కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దీనికి అంతా కూడా మూల కారణము లక్ష్మీ కన్వెన్షన్ హాల్. ఎంత భాగ్యమో! ఎక్కడ చూసినా 108 హోమగుండాలు, 1008 హోమగుండాలు జరిపించేటువంటి కూడా భాగ్యాలు ఇక్కడే జరుగుతాయి. శ్రీనివాస్ సురేష్కు అన్న శతాత్మానం భవతి శతవనంతం భవతి శతవైశ్వర్యం భవతి శతవిధి శతం దీర్ఘమాయు. లక్ష్మీ కన్వెన్షన్లో వివాహం చేసుకుంటే ఏమవుతుంది అంటే సకల శుభాలు కలుగుతాయని చెప్తుంటారు. అలాంటి మరి శ్రీనివాస్కు సురేష్కు నీవు పెట్టించుకో. సుమంగళీర్యం వధోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యవస్తూఢత్వాయాత్తం విపరీతన. అన్నగారు ఇక శ్రీనివాస్కు సురేష్కు పెట్టి. మేము లక్ష్మీ కన్వెన్షన్, అది కూడా స్థలము ఏది? ఎస్పీఆర్లో. అయ్యా ఎస్పీఆర్ 5000 మంది అయినా కూర్చోవచ్చు, 10,000 మంది అయినా కూర్చోవచ్చు. అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ వారు
నభూతో న భవిష్యతి అన్నట్టు చేద్దాం. అన్నయ్య ఒక్కసారి వీటితో ఆచరిస్తాను. రైట్. సో అయ్యో తెలుసు. ఇవాళ నాకు చాలా సంతోషం ఏంటంటే తెలుసు వారు ఒక్క మాట అన్నయ్య మాటతో ఇవాళ ప్రసిద్ధ పారిశ్రామికవేత్తగా ప్రజల మనిషిగా ఈ విశాల కార్యక్రమాన్ని సుదీర్ఘమైన యజ్ఞ కార్యక్రమాన్ని చేయడానికి అందించినటువంటి పెద్దలందరినీ మీరు ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించాలి. గురువర్యుల ఆదేశాల మేరకు ఈ గీతా త్రేతాయజ్ఞాన్ని 1917 యజ్ఞ కార్యక్రమాన్ని ఆహ్వానించి మరి మా బావగారైన రాజమౌళి గుప్తా గారు, మరి మా అక్కగారైన సువర్ణ గారు మా ఆహ్వానాన్ని లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం వారు గతంలో మేము కార్యక్రమాలు చేపట్టి వారు ఈరోజు హృదయపూర్వకంగా చేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మరి గురువారిని కోరుకుంటూ అంతకు మేము వారికి వారి కుటుంబానికి ఆ అమ్మవారి దయ ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆ భగవంతునికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువరులకు నమస్సుమాంజలి. మీ అందరూ కూడా పరిచయం కావడానికి మూలం ఇక్కడ ఉన్న నరేందర్ గుప్తా. మరి ఆ తద్వారా యాదాద్రి హోమ్స్లో 108 హోమగుండాలతో అలవైకుంఠపురంగా విరాజిల్లినట్టు యజ్ఞం నిర్వహించడం జరిగింది మా జూలూరు శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా వచ్చే సంవత్సరం జనవరిలో ఉత్తరాయణం రాగానే చేస్తాం కాబట్టి అది కూడా లక్ష్మీ కన్వెన్షనే బాలాపూర్ కదా ఎస్పీఆర్ లక్ష్మీ కన్వెన్షన్లో 1108 హోమగుండాల చేత ఎస్పీఆర్ సరే సూర్శెట్టి పోతుగంటి రేణుగుంట మరి ఎస్పీఆర్ ఈ విధంగా ఉందట నాకు అర్థం తెలియదు. కాబట్టి దాంట్లో 10,000 మంది అయినా కూర్చోవచ్చు. మరి ఎవరినైనా అడిగితే ఎక్కడ తెచ్చినవయ్యా ఈ పట్టు చీర అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అంటారు. ఎందుకంటే నమ్మకంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. దాంట్లో మోసం కానీ బట్టలలో బాగా మోసాలు ఉంటాయట కానీ ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు చెయ్యరు. వాళ్ళు నమ్మకంగా ఇస్తారు, సహజమైన రేటుకి ఇస్తారు. కాబట్టి అది కాబట్టి ఇప్పుడు అమ్మ దలుచుకుంటే అన్నీ ఉంటాయి. ఇంట్లో అమ్మ దలుచుకుంటే జరగందంటూ ఏది లేదు. కాబట్టి దానికి అన్ని విధాలుగా ముందుండాలి. శ్రీనివాసు జూలూరు శ్రీనివాసు సూర్శెట్టి శ్రీనివాసు ముందుండి ఆ కార్యక్రమాన్ని వారి చేత జరిపించాలని కోరుతూ వారికి అమ్మవారి మాలను అలంకృతం చేస్తాం. విజయ బాధ యోపాం పుష్పం వేద పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం ప్రజావాన్ పశుమాన్ భవతి. ఆపేయండి బాధ ఆపండి. అన్నను పంపిస్తాం. పుణ్యం సన్మానం చేయడానికి దేవసే దీర్ఘాయుత్వాయ వర్చసే అయ్యా మేము ఇక్కడ చెప్పేటప్పుడు కొద్దిగా చిన్నగా చదవండి, అంటే కంఠం కొద్దిగా తగ్గించండి. ఆశీర్వదించాలి. ఏమని అంటే ఈ యజ్ఞాలు నిరంతరంగా రాజేశ్వర శర్మనే కాదు అందరూ చేస్తారు. కాబట్టి అందరి సహకారంతో ఎల్లప్పుడూ నిర్విఘ్నంగా కొనసాగాలని, ఇది వంశపారంపర్యంగా కూడా వెళ్ళాలని. మరి పోయిన సంవత్సరం గిన్నీస్ రికార్డు కూడా వచ్చింది, ఇన్ని యజ్ఞాలు చేసిండని. అది కేవలం నేను చేయలేరండి, ప్రతి ఒక్కరు చేసినందుకే ఇంత వచ్చింది. ఆ బాధ్యతను
మరి ఇంద్రసునీతి సమాపనాతో సోమస్వస్యావర్ణసమీత్యామో రాజా ప్రాప్త్యాం దిశదేవా ఋతుదో మార్దయంతాం దక్షిణాయాం మార్దయంతాం ప్రదీచ్యాం మార్దయంతాం ఉదీచ్యాం ఊర్ధ్వాయాం మార్దయంతాం సర్వేషాం మార్దయంతాం ఈ విశాలమైన బాధ్యతను చిరంజీవి అరవింద్ శర్మ, విజయభారతి, మురళీకృష్ణ శర్మ గారి యొక్క అర్చన, ఈ నలుగురు లెగసీని ఈ బాధ్యతను కంటిన్యూ చేయవలసిగా కోరుకుంటూ, జగత్ కళ్యాణాన్ని అపేక్షించేటువంటి యజ్ఞయాగాది క్రతువులు జగత్తులో ఉన్న అరిష్టాన్ని తొలగించే అవకాశం ఉంది. గౌరవ పెద్దలందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమం ఉండటం సంతోషంగా భావిస్తూ, సద్బుద్ధిని, సంస్కారాన్ని, జాతీయ భావాన్ని, ఈశ్వర విశ్వాసాన్ని కలిగించగా కోరుకుంటూ, ఎందుకంటే దానమిచ్చింది తనది, దాచుకున్నది పరులది. కాబట్టి దానం చేసి దైవ కార్యక్రమాలకు మీ ద్రవ్యాన్ని, మీ ధర్మాన్ని, మీ కాలాన్ని వెచ్చించవలసిగా కోరుకుంటూ, ఈ విలక్షణ వేదికలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలాగా భావించిన రాజేశ్వరి గారిని అభినందిస్తూ సెలవు. దీక్ష అంతర్గత ఆచార్య వృత్తిపరణ అన్నగారు ఇటు చూడు. ఇప్పుడు కరెక్ట్ వచ్చి శివ ఓ శివ ఇక్కడ చూడమ్మా అమ్మ అయ్యా దేవుడికి పెట్టొద్దు అయిపోయింది తెచ్చి అదే పనికి విశ్వానినో దుర్గః జాతవేదః సింధన్ననామాదరితాదిపరుషే అగ్నే త్రిమన్మనసా కృణానో స్మాకం బోధ్యజ్ఞాతమునా తనాత్మకుంచామాలముద్రమగ్నిం భవేత పరమాస్తదస్తాదు సనః పరుషతత దుర్గాణి విశ్వాక్షావద్దేవో శ్రీనివాసు तान्यज्ञस्य मायया सर्वानमयदामहे चक्षुष्मदे शृण्मदे देवमानं प्रजाकुम्भीर् शर्मोदवीरान्
ప్రవచనాయ సర్వబోధనాయ నమో అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః వెళ్ళాలి మీరు చూడొద్దు మీరు వయసులో చిన్న దేశాలకు వెళ్ళి మన ధర్మం గొప్ప విషయాన్ని చెప్తుంటారు. నమస్తే శారదే దేవి సరస్వతి ప్రదే వసంతోమనివాగే సర్వవిద్యాప్రదా ఓం ఐం సరస్వత్యై నమః. అందరూ గట్టిగా చెప్పాలని. ఓం ఐం సరస్వత్యై నమః. ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అవసరమే కాబట్టి సరస్వతి అమ్మవారిని ఏకాగ్రతగా ధ్యానం చేయండి. ఇక్కడ దేవి సరస్వతి అందరూ చెప్పండి.
అన్న కెమెరామెన్ చుట్టండి. కళ్ళకు నీళ్ళు ఎత్తుకోండి. మీ ముందు గ్లాస్ ఉంటుంది, కళ్ళకు నీళ్ళు ఎత్తుకోవాలి అందరూ. ఎవరి వాళ్ళ రెండు చేతులతో హోమగుండాన్ని తాకి నమస్కారం చేసుకోండి. ఓం సమః ఓం సమః ఓం మహః ఓం నరః ఓం నమః ఓం సత్యం. శ్లోకనామ సంవత్సరే ఉత్తరాయణే హేమంతలో భూషణే సురక్షే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం మనోజేన విశిష్టాయాం సుమలికం. కేవలం స్త్రీలే వచ్చినట్టయితే మీ గోత్రము, మీ వారి పేరు, మీ పేరు. కాని వారు వచ్చినట్టయితే కుటుంబాన క్షేమ లక్ష్మీ అమ్మవారికి నమలాలి. అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సౌభాగ్యత సిద్ధ్యర్థం రాష్ట్ర సర్వత అభివృద్ధ్యర్థం గ్రామ అభివృద్ధ్యర్థం మమ కుటుంబశ్చ సంపూర్ణ ఆరోగ్య ఆయుష్యాభివృద్ధ్యర్థం సకాల వర్ష ప్రాప్త్యర్థం సస్యాభివృద్ధ్యర్థం తే తై క్రియమాణ వర్తిష్యమాణ ఆగామి సూచిత భావిత సర్వారిష్ట నివారణార్థం. ఎవరికైనా జన్మ నక్షత్రం ఉంటే జన్మ నక్షత్రం చెప్పుకోండి. మనసులో జన్మ నక్షత్రం ఎవరికైనా ఉంటే జన్మ నక్షత్రం చెప్పుకోండి. నక్షత్ర వశాత్తు ఏ గ్రహ స్థానేషు తేషాం
కదండి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ధనలక్ష్మి, క్రియాశక్తి అంటే దుర్గా. శక్తి ఉండాలి, మాట్లాడడానికి శక్తి, తినడానికి శక్తి, చూడడానికి శక్తి, దానికి సర్వం శక్తిమయమే. జ్ఞానశక్తి స్వరూపిణి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గా, పరమేశ్వరి, ప్రీత్యర్థం సంభవిత నీలమై సంభవిత ఉపచారై శ్రీ సర్వసౌభాగ్య దేవీత్రయ గీతా జ్ఞానయజ్ఞ మహోత్సవ ప్రారంభ సమయే ప్రతిష్టాపనం అహం కరిష్యే. చత్వారి శృంగాత్రయో సమాదాత్రే శీర్షే సప్తహస్తారోస్య వెలిగించండి, వెలిగించండి. గట్టిగా ఇదంతా క్రియ అయిన తర్వాత గణపతి నవగ్రహము దిక్పాలకులు సూక్తము లక్ష్మీ సూక్తం. జయాశినే నమః విష్ణువర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తజువాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అగ్నిమలంకృత్య స్వయమలంకృత్య బ్రహ్మాండమలంకృత్య ఏకీశానాం ఏకం దేవేన చత్వారి భగవాతే చూడండి అమ్మ యజమాను శ్రీనివాస ద్వయం యజమాని ఆటలాడే వాళ్ళు అసలే వద్దు. అమ్మా ప్లీజ్ ముద్దు ముద్దగా ఇంటికి పోయినాక ఐస్ క్రీమ్ ఇప్పియండి. ప్రధాన ఉండానికి నవధాన్యాలు సంచులు ఇవ్వాలి. ఫోన్గా ఉండకూడదు అనమాట. ఇక్కడ గమనించాలి, అయ్యగారు చెప్తున్నాడు. తెలిసిన విషయమే, తెలియని వాళ్ళు ఎవరు లేని ఈ కాలంలో మన సనాతన ధర్మం అభివృద్ధి చెందుతుంది. ఇంకా తెలవాలి అని చెప్తున్నాము. అట్లా అభివృద్ధి చేసుకో. ఇక్కడ ప్రధాన హోమానికి ఓకే. జ్వాల చూసుకోవాలమ్మా. సమిధాలు జ్వాల చేసి సమిధాలు పెట్టుకోవాలి. మీ యొక్క చౌలకు నిమ్మడగా పూజ కాదు, అన్ని మంత్రాలు సరిపోయే విధంగా రావాలి. ఈశ్వర భగవానికి విష్ణుడు విష్ణు ేషరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఓం గణపతి భవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోసాదన స్వాహా. గణపతి భవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోసాదన స్వాహా. నిలబడకండి, వాక్యం చెప్పాలి కాబట్టి
ఓ 10 గుండాల మధ్యలో కూర్చోండి అయ్యా బ్రాహ్మలు ఒక 10 గుండాల మధ్యలో కూర్చోండి ఆయన నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీ వరదమూర్తయే నమో నమః.